ఆయుర్దాయం పెంపొందించుకోవడం, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడం కోసం మహామృత్యుంజయ హోమం విశిష్టమైన ఆధ్యాత్మిక సాధనగా పరిగణించబడుతోంది. జాతకములో మారక దశలు, అరిష్టయోగాలు ఉన్నవారు ఈ హోమాన్ని నిర్వహిస్తే శుభ ఫలితాలు లభిస్తాయని ప్రముఖ వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ చెబుతున్నారు. మహామృత్యుంజయ హోమం ఆయుర్దాయానికి సంబంధించినటువంటిది. ఆయుర్భాగంలో మనకి జాతకంలో మారకం ఉన్నట్టయితే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించి దశాంశం హోమం చేయాలి. హోమానికి లాజలు, ఎండు కొబ్బరి, సమిధులతో ఈ యొక్క హోమం చేయాలి. హోమానికి మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమయబంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్ అనే మంత్రంతో పాటు సంపుటితం చేసినట్టయితే అత్యంత త్వరితగతంగా ఫలితాన్ని పొందుతారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా ఆయుర్దాయం తగ్గే సూచనలు ఉన్నవారు ఈ హోమం చేయించుకోవడం శ్రేయస్కరం. సాధారణంగా మహామృత్యుంజయ మంత్రాన్ని 1,00,000 సార్లు జపించి దాని 10వ వంతు సంఖ్యతో దశాంశ హోమం నిర్వహిస్తారు. సోమవారం, ప్రదోషకాలం, మహాశివరాత్రి వంటి శుభదినాల్లో ఈ హోమం చేయడం ఉత్తమంగా భావిస్తారు. అయితే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి ముహూర్తం నిర్ణయించుకోవడం అవసరమని సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య మృత్యోర్పాలయ పాలయ పాలయ రోగాన్ విమోచయ మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ వర్ధయ దీర్ఘాయుష్మంతం కురు కురు ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అనే మంత్రంతో మృత్యుంజయాయ స్వాహ మృత్యుంజయాయ తన్నమమ అనే మంత్రంతో హోమం చేసినట్టయితే చక్కనైన ఫలితాన్ని పొందుతారు. దీర్ఘరోగులకేమో ఉపశమనం జరుగుతుంది. మారకం ఉండేవారికి మారక దోషం కూడా పరిహారం అవుతుంది. ఇది సత్యం. హోమంలో లాజాలు, సమిధలు, నెయ్యి, ఎండిన కొబ్బరి వంటి పవిత్ర ద్రవ్యాలు ఉపయోగిస్తారు. ప్రతి ఆహుతి సమయంలో ఓం త్రయంబకం యజామహే మంత్రాన్ని జపిస్తూ హవనం చేస్తారు. సంపుటి మంత్రంతో జపం చేయడం వల్ల మంత్రశక్తి పెరుగుతుందని విశ్వాసం. ఈ హోమాన్ని అనుభవజ్ఞులైన వేద పండితుల ద్వారా శాస్త్రోక్తంగా నిర్వహించడం ద్వారా పూర్తి ఫలితాలు పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు.